తెలంగాణ వ్యాప్తంగా బుధ గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఇవాళ రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ 2 రోజులు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. మధ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. మరియు రాబోయే 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదలి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మాన్సూన్ ట్రఫ్ లేదా ఋతుపవన ద్రోణి సముద్ర మట్టం మీదుగా అనగా భటిండా, అంబాలా, షాజహాన్పూర్, వారణాసి, దాల్తన్గంజ్, ఝార్సుగూడ నుండి దక్షిణ ఆగ్నేయ దిశలో ముఖ్యంగా ఈ అల్పపీడనం మీదుగా పయనిస్తుంది. వీటితో పాటుగా నిన్నటి ఉపరితల ద్రోణి అంటే తూర్పు పడమర ద్రోణి ఈరోజు అరేబియా సముద్రంలోని మధ్య భాగాల నుండి మరియు మధ్య బంగాళాఖాతం వరకు అనగా కచ్ నుండి తెలంగాణ వరకు, సౌత్ నార్త్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా ఒక ద్రోణి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది.